అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కానీ లక్ష్మణ్ గారు ఇప్పుడు చాలా మంది దాదాపు డజన్ పైగా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్లో వాళ్ళకు స్థానం లేదనో భవిష్యత్తు లేదనో పక్కకి వెళ్తున్నప్పుడు కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు, కానీ ఎందుకు బీజేపీలోకి రావట్లేదు? ఇక్కడ వాళ్ళకి ఏమి మంచి భవిష్యత్తు కనబడడం లేదా? పాయింట్ భవిష్యత్ అనే కాదు, ఇక్కడ విలువలతో కూడుకున్న రాజకీయాలు భారతీయ జనతా పార్టీ నడుపుతుంది. State-of-the-art research, industry-driven skilling, 100% placements. KL, deemed to be university. సహజంగా మా పార్టీలో విధానం ఏంటంటే, ఇతర పార్టీలో గెలిచినప్పుడు ఎమ్మెల్యేగా అయినప్పుడు మా పార్టీలో రావాలి, ఆ పార్టీ విధానాలు నచ్చకుండా ఆ పార్టీ ప్రజాస్వామ్యం కోల్పోయినప్పుడు రావాలనుకున్నప్పుడు ఆ పార్టీ మీద గెలిచినటువంటి ఆ స్థానానికి రాజీనామా చేసి సహజంగా మేము చేర్చుకోవాలి. లేదు 2/3 మెజారిటీ స్ప్లిట్ అయ్యి వస్తే మీరు చూస్తున్నారు కొన్ని రాష్ట్రాల్లో మాకు ఆ పార్టీలు పూర్తిగా ప్రజాస్వామ్యం కోల్పోయి కుటుంబ పరిమితం అయిపోయినాయి అని వాళ్ళు తిరగబడి 2/3 స్ప్లిట్ అయితే మేము చేసుకుందానికి ఆస్కారం. కానీ ఇవాళ ఆ ఇబ్బందులు ఉన్నాయి, కానీ రావడానికి చాలామంది మాతో సంప్రదిస్తున్నారు, సుముఖంగా ఉన్నారు. వాళ్ళ మనసంతా కూడా బీజేపీలో రావాలా, కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ పంతాలోనే పోతుంది. ఇవాళ 10 సంవత్సరాలు వాళ్ళు ఏదైతే దోపిడీ చేశారో వీళ్ళు దానికి పోటీపడి 6 మాసాల్లోనే ఇవాళ హైదరాబాదు తెలంగాణ సంపద అంతా కూడా ఢిల్లీ కాంగ్రెస్కు దోచిపెడుతున్నారనే భావన సర్వత్రా వ్యక్తమవుతుంది. వాళ్ళు కూడా చెప్తున్నారు, ఎమ్మెల్యేలు కూడా మాకు రావాలని సార్, కానీ ఏం చేస్తాం ఎట్లా మీద. కాబట్టి దాని గురించి మేము ఆలోచన చేస్తున్నాం. రావాల్సిన వాళ్ళకు మేము స్వాగతిస్తాం తప్పకుండా. ఆ కాంగ్రెస్ విధానాలు నచ్చకుండా బీఆర్ఎస్ పట్ల మీరు పూర్తిగా విసిగిపోయిన వాళ్ళకు ప్రత్యామ్నాయంగా మార్గం సుగమం చేసే దాంట్లో ఎవరైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మీతో టచ్లో ఉన్నారు? 100% చాలామంది ఉన్నారు, చాలామంది వస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఎట్లా అనేది సొల్యూషన్ ఇంకా రాబట్టాల్సి వస్తుంది. రాజీనామా చేసి రావడం వల్ల ఉన్న ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి, కానీ రాజీనామా చేయకుండా 2/3 రాగలిగే పరిస్థితి ఉందా అనేది చర్చ. లేదు ఏ రకంగా వాళ్ళు మనసు లేదు కాంగ్రెస్లో పోవడానికి, వాళ్ళకు బెదిరింపులు కానీ ప్రలోభాలు కానీ రకరకాలుగా ఒత్తిడి చేసినా కొంతమంది మనసు లేదు, మనసు అంతా కూడా మా మీద ఉంది. కానీ దానికి భవిష్యత్తులో ఏ రకంగా మరి పరిష్కారం జరగడం ఈ పార్టీలోకి చేరాలంటే ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిన కండిషన్ అమలు చేస్తున్నారా? అంటే అది సాంప్రదాయం. ఎందుకంటే ఇవాళ పార్టీలో చేరి కంటగొక్కోవాలన్నప్పుడు ఇతర పార్టీలకు గెలిచినప్పుడు సహజంగా దానికి రాజీనామా చేయాలి. మార్గాలు ఎవరైనా అసోసియేట్ సభ్యుడిగా ఉంటామనుకుంటే మాకు అభ్యంతరం లేదు, రిలాక్సేషన్స్ ఉన్నాయా? దాంట్లో ఉన్నాయి. అప్పుడు వారు పార్టీలో చేరకుండా మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తాం, మోదీ పనితీరు మాకు నచ్చింది అని వాళ్ళు ముందుకొచ్చి మాతో కలిస్తే మాకు ఇబ్బంది లేదు. పార్టీలో కలవకుండా మా ఆలోచన విధానాలతో పనిచేసుకుంటే మాకు మేము స్వాగతిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.